జనవరి 12 వివేకానంద గారి జన్మదినం సందర్భంగా ఆయన ఈనాటికి ఏనాటికైనా యువతకు ఆదర్శంగా నిలిచారు కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా వ్యసన్ ముక్త్ నిర్మల్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ఈ యువత పర్టికులర్గా మన దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సిన యువత చాలా రకమైన చెడు ప్రభావాలకు వ్యసనాలకు గురై ఎంతో కోల్పోతుంది. ఇలాంటి సందర్భంలో వివేకానంద గారు చెప్పినట్టు బలమే జీవితం, బలహీనతే మరణం. ఈ చెడు వ్యసనాలు అనే బలహీనతకు మనం లోనైతే మనం మరణించిన కిందికి లెక్క. సో అలాంటి వ్యసనాల గురించి ఈరోజు మాట్లాడడానికి వీడియో చేయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ అల్లాడి, సైకియాట్రిస్ట్, డాక్టర్ అల్లాడి స్మైల్ క్లినిక్, ఖానాపూర్ రోడ్, నిర్మల్. సో మా దగ్గరికి ఈ మధ్య ఒక సైకియాట్రిస్ట్ నేను గమనించింది ఏంటంటే, చాలామంది యువత ఈ మధ్య 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్న పిల్లల నుంచి మొదలుకొని ఈ చాలామంది చెడు వ్యసనాలకు గురైపోతున్నారండి. ఆ చెడు వ్యసనాలనే ఎలాంటివి? బీర్లు తాగడం, విస్కీలు తాగడం, తెల్లగల్లు, నల్లగల్లు, గుడుంబ, గుల్ఫారం, మరియు సిగరెట్లు, బీడీలు, అంబర్లు, సాగర్లు, గుట్కాలు, ఖైనీలు, ఇవే కాకుండా గంజాయి, మొబైల్ అడిక్షన్స్, మొబైల్ గేమ్స్ ఆడడం, ఆన్లైన్ బెట్టింగ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అడిక్ట్ అయిపోవడం, ఇవన్నీ చెడు వ్యసనాలే. సో ఇలాంటి వ్యసనాలు ఉన్న పిల్లలు వింతగా ప్రవర్తించడం, మతిమరుపు రావడం, చదువు పైన ధ్యాస తగ్గడం, నిద్ర సరిగా ఉండకపోవడం, ఆకలి మందగించడం, అవుట్డోర్ బయట గేమ్స్ ఆడడానికి ఆసక్తి చూపకపోవడము, చికాకు, కోపము, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎవరితో కలవకపోవడము, ఆత్మహత్య ఆలోచనలు, ఏడవాలనిపించడం, ఇవన్నీ ఇలాంటి లక్షణాలు. దయచేసి ఇలాంటి లక్షణాలు ఉంటే తల్లిదండ్రులు, టీచర్స్ గుర్తించి మాలాంటి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకురండి. వీటన్నిటికీ మాన్పించే చాలా రకాల మందులు ఉన్నాయండి. ఆ వ్యసనం నుంచి బయటపడేయడానికి మందులు ఉన్నాయి. మరి కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కూడా మన యువతను మనమే కాపాడుకోవాలి. మనం ఇంతే కాకుండా మీకు ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలు ఇల్లీగల్గా వాళ్ళు సరఫరా చేస్తుంటే ఎక్కడైనా అనుమానం అనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బందికి తెలియజేసి కూడా మీ వంతు సహకారం అందించాలి. మన యువతను మనం కాపాడుకుందాం. మన దేశ భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. మరియు ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వీటిని వివేకానంద గారు చెప్పారండి, కిరటం నా ఆదర్శం, ఎగిసి పడుతున్నందుకు కాదు, పడినా మళ్ళీ లేస్తున్నందుకు. సో చాలామంది యువత ఏదో బలహీన క్షణంలో ఈ వ్యసనాలకు గురి అయిపోయి వాళ్ళు కిరటంలా కింద పడిపోవచ్చు. కానీ మాలాంటి వాళ్ళ సైకియాట్రిస్ట్ వల్ల సహకారంతో మళ్ళీ కింద పడిన కిరటం పైకి ఎలా లేస్తుందో అలా లేచి మీ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును కాపాడుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.